హనుమాన్ జయంతి ఎప్పుడు అని చాలామందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. 2026లో హనుమాన్ జయంతి పండుగను 2 సందర్భాలలో అయితే జరుపుకుంటారు. మీరు ఉండే ప్రాంతం లేదా పాటించే సంప్రదాయాన్ని బట్టి తేదీలు అయితే మారుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా అంటే దేశవ్యాప్తంగా అయితే చైత్ర పూర్ణిమ రోజునైతే జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో అయినా మరియు అలాగే దేశవ్యాప్తంగా చాలామంది కూడా చాలా ప్రాంతాల్లో చైత్ర మాసపు పౌర్ణిమ రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు. అయితే ఈ తేదీ ఎప్పుడు వస్తుందంటే ఏప్రిల్ 2, 2026 గురువారం రోజున అయితే వస్తుంది. తిథి ముహూర్త సమయాలు ఎలా ఉన్నాయో చూసుకుందాము. పౌర్ణమి ఏప్రిల్ 1 ఉదయం 7:06 ప్రారంభమై ఏప్రిల్ 2వ తారీఖు ఉదయం 7:41 ముగిస్తుంది. సూర్యోదయం తిథి ప్రకారం ఏప్రిల్ 2న ప్రధానంగా పూజలు అయితే నిర్వహిస్తారు. సూర్యోదయం తిథి ఉన్న రోజుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కనుక గురువారం రోజున 2వ తారీఖున 7 గంటల లోపు పూజ చేసుకోవడం అయితే ఉత్తమం. అలాగే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణలో ఏమో తెలుగు సాంప్రదాయం ప్రకారం అయితే వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. హనుమాన్ దీక్ష తీసుకునే భక్తులు ఈ రోజున విరమణ చేస్తారన్నమాట. ఇదే ఈ తేదీ ఎప్పుడు వస్తుందంటే మే 12, 2026 మంగళవారం రోజున అయితే వస్తుంది. ఎందుకు అంటే చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 2వ రోజున హనుమాన్ దీక్ష కొంతమంది ప్రారంభించి దానిని 41 రోజుల పాటు మండల దీక్ష చేసి మే 12న ముగిస్తారన్నమాట. సో ఇక్కడ ఒక చిన్న ముఖ్య గమనిక ఏంటంటే హనుమాన్ జయంతి దీక్ష పాటించే వారైతే ఏప్రిల్ 2న దీక్ష ప్రారంభం మరియు మే 12న ప్రధాన జయంతిని వేడుకలైతే ఉంటాయన్నమాట. హనుమాన్ జయంతిని 2 సార్లు జరుపుకోవడానికి ప్రధానంగా ప్రాంతీయ సాంప్రదాయాలు మరియు పురాణ గ్రంథాల్లోని వ్యత్యాసాలే కారణం. దీని వెనుక ఉన్న ముఖ్యమైన కారణాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాము. చైత్ర పూర్ణిమ ఈ రోజున హనుమంతుడు పుట్టినరోజు అనమాట. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో చైత్ర మాసపు పౌర్ణిమ ఏప్రిల్ 2, 2026 రోజున హనుమంతుడు జన్మించాడని నమ్ముతారు. వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు చైత్ర పౌర్ణమి నాడే జన్మించినట్లు పేర్కొనబడింది. అందుకే ఉత్తర భారతదేశంలో మరియు ప్రసిద్ధి కేంద్రాల్లో ఈ రోజునే ప్రధానంగా జయంతిని అయితే నిర్వహిస్తారు. అలాగే వైశాఖ బహుళ దశమి అంటే తెలుగు రాష్ట్రాల్లోనేమో ఈ రోజున జరుపుకుంటారనమాట. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వైశాఖ బహుళ దశమి మే 12, 2026 రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. దీనికి ప్రధానంగా 2 కారణాలైతే ఉన్నాయన్నమాట. ఒకటి ఇందాక చెప్పుకున్నట్లుగా దీక్షా విరమణ అన్నమాట. చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ దీక్ష ప్రారంభించి భక్తులు 41 రోజుల పాటు మండల దీక్షను పాటించి వైశాఖ దశమి నాడు ముగించుకొని ఆ రోజున హనుమాన్ జయంతిని అయితే ఘనంగా నిర్వహించుకుంటారు. అలాగే 2వ కారణం ఏంటంటే పరాశర సంహిత ప్రకారం ఏంటంటే కొన్ని ఆగమ శాస్త్ర గ్రంథాల ప్రకారం హనుమంతుడు వైశాఖ దశమి శ్రవణ నక్షత్రంలో జన్మించినట్లు పేర్కొన్నారు. అందుకే తెలుగువారు ఈ తిథికి ప్రాముఖ్యతనైతే ఇస్తారు. ఇంకా 3వ కారణం కూడా తెలుసుకుందాము. ఇతర ప్రాంతాలు అంటే తమిళనాడు, కేరళ అలాంటి ప్రదేశాలనేమో తమిళనాడులోనేమో మార్గశిర మాసం డిసెంబర్, జనవరిలో వచ్చే అమావాస్య మరియు మూల నక్షత్రం రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. అక్కడ దీనిని హనుమాన్ జయంతి అని పిలుస్తారనమాట. ఇప్పుడు క్లుప్తంగా చెప్పాలంటే చైత్ర పౌర్ణిమ హనుమంతుడు అవతరించిన రోజు అంటే పుట్టినరోజు అనమాట. వైశాఖ దశమినేమో దీక్షాపరంగా మరియు కొన్ని స్థానిక పురాణాల ప్రకారం జరుపుకునే జయంతి. ఈ కారణాల వలన హనుమాన్ జయంతిని 2 రకాలుగా జరుపుకుంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.